హాయ్ గాయ్స్, అందరికైతే ముందుగా సారీ, ఎందుకంటే మనం ఆల్ ఇండియా వాక్ అనేది మధ్యలో ఆపేసాం. మెయిన్ రీజన్ ఏంటంటే కంటెంట్ అనేది అసలు ఏం ఉండట్లేదు వాకింగ్లో గట. అంత కష్టపడి నడిచి ఎటువంటి కంటెంట్ లేకపోతే చాలా బాధ వేసి వాక్ అయితే ఆపేశాను. ప్రజెంట్ అయితే మనం పుష్ప 2కి సంబంధించిన రివ్యూ ఇచ్చే ముందు 3 టికెట్స్ హంట్ అయితే విజువల్లో పెట్టాం. ఎక్కడెక్కడ పెట్టాం, ఎవరెవరు గెలిచారని చెప్పేసి ముందు అది చూద్దాం, దాని తర్వాత రివ్యూ చూద్దాం. వీడియో అనేది పూర్తిగా చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ ముందు అయితే ఆసమ్ వీడియోస్ రాబోతున్నాయి యూట్యూబ్లో. వన్ ఆఫ్ ది ఫ్రెష్ కంటెంట్ తోటి ఎంటర్టైన్మెంట్ జోన్లో అయితే నేను ట్రై చేయబోతున్నాను. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇంక మనమైతే సినిమాకి వెళ్తున్నాం. చలో టికెట్ హంట్ కోసం అయితే కలర్ ప్రింట్ జిరాక్స్ తీయడానికి అయితే వచ్చాం అనమాట. ఇలాంటి ఎయిర్పోర్ట్ స్ట్రీట్ మీద అయితే అల్లు అర్జున్ది బొమ్మ వచ్చి మనం ప్లేస్లో పెట్టి హంట్ అనేది బిగిన్ చేయబోతున్నాం. సో మనోడైతే మన సబ్స్క్రైబరే. మనమైతే ప్రింట్ తీపించాం అనమాట. ఇంకా మన ఫస్ట్ టికెట్ హంట్ అయితే ఇక్కడ పెడతాం. ఇక్కడ లోపల మంచి ప్లేస్ చూసి పెడదాం. మనోడైతే ఫస్ట్ ఈ చెట్టు సెలెక్ట్ చేశాడు, ఇక్కడ పెడదాం. చూద్దాం ఎంతసేపట్లో వస్తారు. టైం ఎంతరా? 4:26 అయింది. చూద్దాం ఫస్ట్ టికెట్ ఎవరు తీసుకుంటారు. సో మనకి హంట్ కుర్రోళ్ళు అయితే వచ్చారు ఒక 20 మినిట్స్లో వీడియో పెట్టగానే. సో వీళ్ళిద్దరే అల్లి. సో ప్లేస్ చెప్పమన్నారు, చెప్పట్లేదు ఎందుకంటే వీడియో తీసాం. అరే మీకు డౌట్ ఉంటే వీడియో తీసి చూడండి, డౌట్ కనుకుంటే ప్లేస్ చూసుకోండి. వాళ్ళు ఎదుర్కొన్నారు. ఈ బ్రో కూడా వచ్చాడా? సో ముగ్గురు వచ్చారు మొత్తం మనకైతే. సో ఎదుర్కొంటున్నారు. సో డౌట్ ఉంటే వీడియో చూసుకోండి, రీల్ పెట్టాం కదా. నేను జాగ్రత్త వీడియో చూడండి రా. సో నేనైతే ఒకరు వస్తే ఇద్దాం అనుకున్నా, ముగ్గురు వచ్చారు. సో మనం ఇవ్వకూడదు, వాళ్ళే కనిపెట్టాలి. స్వామి కూడా అక్కడ ఉన్నాడు అనమాట. వీడియో ముందు ఎతకడంగా జాగ్రత్త చూడండి. సో ఫైనల్లీ మనోడైతే కనిపెట్టాడు అనమాట. సో కంగ్రాట్స్. మనం పుష్ప 2కి సంబంధించిన సెకండ్ టికెట్ హంట్ అనేది అయితే అక్కడ పెట్టాం ఆ చెట్టు దగ్గర. ఎవరు వస్తారో చూద్దాం. నాకైతే ఆ బ్రో వచ్చాడు, 5 మినిట్స్లో వచ్చాడు. సో చూద్దాం. ఎదుగుతున్నాడు బ్రో, వీడియో చూడు సరిగ్గా. ఎదుగు వీడియో చూడు సరిగ్గా, అర్థమైద్ది నీకు. తీసాడు, ఓపెన్ చేయ బ్రో. సో ఓకే, మనోడైతే గెలిచాడు. సక్సెస్ఫుల్గా అయితే మనం 2 హంట్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం థర్డ్ ఫైనల్ టికెట్ అయితే ఇక్కడ కట్టబోతున్నాం. చెట్టుకి కట్టుకోండి. సో ఫస్ట్ హంట్ అయితే 18 మినిట్స్ వచ్చారు, సెకండ్ హంట్ అయితే జస్ట్ 5 మినిట్స్లో వచ్చారు. ఇది ఎంతసేపట్లో వస్తారు చూద్దాం. టైం అయితే 1:55 అవుతుంది. చూద్దాం ఈ హంట్ ఎంతసేపట్లో పూర్తి అవుతుందో, ఎందుకంటే ఇది కొంచెం చూడడానికి దూరం నుంచి అసలు ఏం కనిపెట్టలేదు. మరి వచ్చిన వాళ్ళు ఎలా కనిపెడతారు చూద్దాం. అయితే ఇద్దరు వచ్చారు వీడియో చూసి తీసుకున్నాడు. మన వాళ్ళు ఇంకా ఇద్దరు వచ్చారు. హంట్లో మన వాళ్ళు గెలిచారు కదా, వాళ్ళనైతే మనం మూవీకి తీసుకెళ్తున్నాం. గెలిచిన వాళ్ళు వీళ్ళే ముగ్గురు. పుష్ప 2 మూవీ చూసిన తర్వాత నాకు ఒకటే రియాక్షన్, పుష్ప 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 గడ్డం మట్ట సవరాస్తుంటే దేశం దద్దరిల్లే. పుష్ప 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 ఇడు చెయ్యే ఎత్తి నడిచి వస్తుంటే భూమి దద్దరిల్లే. పుష్ప 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 పుష్ప. హే గైస్, నేను మీ నాగేష్ తద్దలా. సో వెల్కమ్ టు పుష్ప 2 మూవీ రివ్యూ. పుష్ప 2 ఇంట్రడక్షన్.
సో అని చెప్పేసి అల్లు అర్జున్ గారు రోప్ని తెంచుకొని ఇంట్రడక్షన్ బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఫ్యాన్స్ మాత్రం ఎక్కువ టికెట్లు తీసుకెళ్ళండి అమ్మా, తగ్గేదిలే అన్నట్టు ఉంటుంది. ప్రతి సీక్వెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ సాగుతూ ఉంటుంది. కాకపోతే మెయిన్ మూవీ టర్నింగ్ పాయింట్ ఎక్కడ అంటే, అసలు మెయిన్ స్టోరీ ఏంట్రా అంటే, పుష్పరాజు ఉన్నాడు కదా, సో వెళ్ళేసి సీఎం దగ్గరికి ఫోటో దిగుదామని అనుకుంటాడు. అంటే శ్రీవల్లి అడిగిద్ది అనమాట, మన ఇంట్లో నువ్వు సీఎంతో ఫోటో దిగితే నాకు చూడాలి, ఆ ఫ్రేమ్ చాలా బాగుంటుందని అనగానే మన పుష్పరాజు అయితే వెళ్ళి సీఎం దగ్గరికి వెళ్ళి ఫోటో దిగుదాం అనుకుంటాడు. కాకపోతే స్మగ్లర్ అని చెప్పేసి సీఎంకి థ్రెట్ ఉంటుందని చెప్పేసి ఎలాంటి వాడితో నేను ఫోటో దిగకూడదు, ఏమన్నా ఉంటే వెనకాల జరిపియాలని చెప్పేసి ఫోటో అయితే ఇవ్వడనమాట. దాని తర్వాత స్టోరీ ఎలా టర్న్ అయింది అనేది ఇంకా మిగతా సీక్వెన్స్ అంతా ఉంటుంది. అండ్ బనవర్ షెకావత్ మరియు పుష్పరాజ్కి అవి ఉంటుంది కదా, ఫేస్ ఆఫ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో పార్ట్ 3 కూడా ఉందన్నమాట, పుష్ప 3 ది ర్యాంపేజ్ అని చెప్పి. ఈ మూవీలో బాగా మెయిన్గా అరే ఏమన్నా తీసారా, అసలు ఇలా కూడా తీస్తారా అనిపించిన కొన్ని సీక్వెన్స్ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా పిచ్చెక్కిపోయినాయి ఆ సీక్వెన్స్కి. ఒకటి ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్లో మనకి అల్లు అర్జున్ గారికి స్టార్టింగ్ ముందు జాతర ఎపిసోడ్ జరిగిద్ది అనమాట. అది అల్లు అర్జున్ గారే ఆ గెటప్ వేసుకుంటారు. కాకపోతే ప్రీ క్లైమాక్స్లో అయితే మనకి రౌడీస్ ఉంటారు కదా, సో ఆ రౌడీస్ అయితే మనకి అల్లు అర్జున్ గారికి ఆ గెటప్ వేసి, లేడీ గెటప్ వేసి కొడతారనమాట. సో అక్కడ ఫైట్ సీక్వెన్స్ వచ్చిద్ది మామా, అబ్బా చెప్పడం కాదు. అల్లు అర్జున్ గారు అయితే నట్ట విశ్వరూపం చూపించేస్తారు ఆ సీక్వెన్స్లో అయితే, ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్లో. అబ్బా నాకు మళ్ళీ జస్ట్ ఆ సీక్వెన్స్ కోసమే టికెట్ వర్తి అనిపించింది, అంత బాగా అయితే డిజైన్ చేశారు. అండ్ జాతర ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది. ముందు పాట వచ్చిద్ది అనమాట, పాట తర్వాత ఫైట్ వచ్చిద్ది, ఆ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా నాకు అంటే ప్రీ ఇంటర్వెల్ ముందు కూడా ఒక సీన్ వస్తుంది, సో అది కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఓవరాల్గా మూవీలో మీరు ఏంటంటే ఎక్కడ డిస్టర్బ్ అవ్వరు. అంటే మనకు అనిపించింది 3 hours 20 minutes ల్యాగ్ అనిపించింది అక్కడక్కడ అని నేను అనుకున్నాను వెళ్ళే ముందు, కానీ నాకు మాత్రం ఎటువంటి ల్యాగ్ అనిపించలేదు. సో చూస్తున్నంతసేపు సినిమా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకైతే. మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే డిఎస్పి గారు, సో చాలా అంటే చాలా బాగా పాటలు అయితే ఇచ్చారు. బీజిఎం అనేది జాతర దగ్గర చాలా బాగుంది. క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్లో ఇంకా కొంచెం గట్టి కొట్టుంటే బాగుండు అనిపించింది. ఓవరాల్గా బీజిఎం అయితే అంత పర్లేదని నేను అనుకుంటున్నాను. ఇంకా రష్మిక గారి పర్ఫార్మెన్స్ అయితే చింపేసింది, చాలా బాగా చేసింది రష్మిక. కొన్ని చోట్ల అయితే అసలు నిజంగా మొగుడు పిల్లల్లా అనిపించారు అల్లు అర్జున్ రష్మిక గారు అయితే. సో వాళ్ళ జోడీ అనేది అంత బాగా కుదిరింది ఈ మూవీలో. ఇంకా ఫైనల్గా ఇప్పుడున్న రేట్లకి ఈ సినిమా వర్తినా అంటే నేనైతే వర్తి అనే చెప్తాను. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. సో 3 hours 20 minutes ఉంది, ల్యాగ్ వచ్చిద్ది అది ఇది అని మాత్రం అనుకోకుండా వెళ్ళిపోండి. సో మీకు మూవీ అయితే డెఫినెట్గా నచ్చిద్ది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.